వెల్కమ్ టు ఎస్ఎల్బి డ్రీమ్ వరల్డ్. సంగతి ఉంటేనే శాంతి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు నేను చెప్పొచ్చే ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరింటి దగ్గరైనా కొంచెం లేట్ అయింది అనుకోండి డోర్ తీయడం, మీరు ఏమైనా వెయిట్ చేయగలుగుతారా? వెయిట్ చేయరు కదా, ఇసుకొని యువతలకు వచ్చేస్తారు. అదే ఏదైనా షాప్కి వెళ్ళి ఒక వస్తువు ఒక అతను చూపించమంటే పక్కన వాళ్ళకి చూపిస్తూ మన దగ్గర కొంచెం లేట్ అయింది అన్నాం అనుకోండి, మనకు చూపించడం కొంచెం లేట్ అయింది అనుకోండి, మీరు ఊరుకుంటారా? మళ్ళీ చడామడా దవాయించేసి యువతలకు వచ్చేస్తారు. అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఊరుకుని అదే దేవుడి దర్శనానికి వెళ్ళినా కూడా పిల్లలు సగం ఏడిపిస్తారు, సగం మనకు అంత దూరం నడవాలా అని భక్తితోనో భయంతోనో ఉంటాం గాని ఎక్కడ స్మైల్తో ఉండమన్నమాట. కానీ ఒక్క చోట మాత్రం ఎన్ని గంటలన్నా అవని ఎంతసేపు అన్నా అవని పడిగాపులు కాసి అక్కడే కూర్చుంటారండి. కోటీశ్వరుడి దగ్గర నుంచి మధ్యతరగతోడి దగ్గర నుంచి లేనోడి వరకు అక్కడ మాత్రం ఆ నోటి నుంచి వచ్చే స్మైల్ ఎక్కడికి పోదండి. ఎక్కడ అనుకుంటున్నారా? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనండి. ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఉండే షాపులన్నీ బయట ఇదివరకు ఉండే చిన్న చిన్న షాపులే కదండి. అక్కడ దొరికే వస్తువులు ఇక్కడ ఏమి దొరకవా? కానీ మనకి ఆడంబరాలు ఎక్కువైపోయి ఆ షాపింగ్ మాల్స్ లో వెళ్ళి పడి పడి మొత్తం 4 ఫ్లోర్లు తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టినా కూడా మధ్యలో కూర్చొని అట్లా చేస్తాం కదండి. అంతేలే, మనకి షోకులు ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు మంచితనం మానవత్వం కన్నా షోకులు ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. అది ఇంకోటి ఏంటంటేనండి, మనం ఎక్కడో అండర్ గ్రౌండ్ లో పెడతామండి కార్లు. మళ్ళీ ఆ కార్లు వచ్చేదాకా అక్కడ ఏ చెట్ల దగ్గర పొట్టల దగ్గర ఏ గుమ్మాల దగ్గర అట్లాగే కూర్చొని పడిగాపులు కాస్తారు. గాని డబ్బున్నోడు గాని మధ్యతరగతోడు గాని ఏంటి ఇంతసేపు వెయిట్ చేయాలా, ఇక్కడ ఏముంది అని చెప్పని ఎవడైనా ఆలోచించాడండి? ఎవడు ఆలోచించడండి. ఇప్పుడు మన కర్మ ఎలా ఉందంటే చెప్పమంటారండి. ఇప్పుడు చిన్న చిన్న షాపుల దగ్గరికి వెళ్తే మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద ఉన్న మధ్యతరగతి షాపులు కానీ అట్లా వెళ్ళి వాడు ఏదన్నా ఒక వస్తువు చూపించలేను మేడం, ఒక 5 minutes మేడం మళ్ళీ చూపిస్తానని వినమ్రంగా చెప్పినా వాడినేమో ఇసుక్కొని అవతలకు వచ్చేస్తామండి. అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వచ్చి వాడు మనకి సమాధానం కూడా చెప్పడు. అలాంటి సమాధానం చెప్పనోడి దగ్గర మాత్రం మనం సర్దుకుపోతామండి. ఇది ఎలా ఉందో చెప్పమంటారా మీకు? అయినోడి చేతేమో ఇంగ్లీష్ త్రాకులు ఎత్తించి కానోడికేమో కంచాలలో పంచపక్ష పరమాణాలు పెట్టినట్టుందండి. అంతే కదా మరి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పమంటారా? ఇప్పుడు అదే ఒక మధ్యతరగతి షాప్కి వెళ్ళి వాడు ఏదైనా వస్తువు 10 రూపాయలు చెప్పాడు అనుకోండి, వాడికి గీకి 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 బేరం ఆడి వాడికి అసలు రేట్ కన్నా ₹1 వచ్చినా సరే అల్లాడిపోయి వాడిని ముంచి లేవనెత్తుతాం మనం. అదే షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనం వాడిని ₹1 బేరం ఆడడం, వాడు ఫిక్స్డ్ రేట్ అంటే అవి తీసుకొని వచ్చేస్తాము. ఇంకా అది కాకుండా వాడు 20% 30% ఆఫర్లు ఇచ్చాడని మళ్ళీ 1కి 3 జతలు ఎక్కువ ఇచ్చాడని చెప్పని సంతలో వెళ్ళినట్టు గొర్రెల మంది వెళ్ళినట్టు అందరం పొలమంటే వెళ్ళిపోతాము. వాడు అక్కడ మంచి ఇవ్వడు, తక్కువ రేటు ఇస్తాడని కూడా మనకు తెలుసు. కానీ అదొక షోకుకు పోయి ప్రగల్భాలు పలకడానికి నేను షాపింగ్ మాల్లో తీసుకున్నానని గొప్పలు చెప్పుకోవడానికి మనం అటు వెళ్ళిపోతాం. అదే మధ్యతరగతోడు ఆఫర్లు పెట్టాడనుకో, ఊరికో ఇటు రావే తల్లి, వాడు అరాకొర షాక్ అంతా ఆఫర్లుగా పెట్టాడు అని చెప్పని వాడికి ₹1 వచ్చినా మనం తట్టుకోలేము. వీటన్నిటి వల్ల నష్టపోయేది ఎవరండి? మధ్యతరగతితోడు నష్టపోతున్నాడు. లాభపడేది ఎవరండి? షాపింగ్ మాల్స్ తోడు లాభపడుతున్నాడు. అంటే మధ్యతరగతితోడు అంటే ఎవరండి? మనమే కదా. అంటే మన జీవితానికి మనమే గండి కొట్టుకుంటున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమవుతుందండి. ఇప్పుడు జనాలందరూ, అంటే అందులో నన్ను కూడా కలుపుకొని పోని, ఇప్పుడు అందరూ చేసేది ఏంటంటే చిన్న చిన్న షాపులున్నా షాపింగ్ మాల్స్కి వెళ్ళి వాళ్ళకి లాభం వచ్చేటట్టు చేయటము, మన దేశంలో అన్ని వనరులు ఉన్నా సరే విదేశాలకు వెళ్ళి అక్కడ ఊడిగం చేసి వాళ్ళ కంట్రీ డెవలప్ అయ్యేటట్టు చేయటము మన భారతదేశంలో వాళ్ళకి పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. మనం విదేశాల్లో వెళ్ళి చదువుకోవచ్చండి. అట్లా చదువుకొని ఆ జ్ఞానాన్ని తెచ్చి మన కంట్రీలో, మన ఊళ్ళో, మన సిటీలో ఎక్కడైనా డెవలప్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకన్నా మనమే ఇంకా బాగా డెవలప్ అవుతాం కదండి. అలా ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి? ఎవరు చెయ్యట్లేదండి. ఇదంతా చూసినప్పుడు నాకు అర్థమయ్యేది ఒక్కటేనండి, మనది ప్రజాస్వామ్య దేశమైనా మన ఆలోచనలన్నీ మట్టి కొట్టుకుపోయి మంట కలిసిపోయి మన దేశంలోనే మనం బానిసలుగా బతుకుతున్నామన్నమాట. ఇది వీడియో ఒక్కసారి మీరు అందరికీ షేర్ చేసి, అందరికీ తెలుసండి ఈ వీడియో నేను ఇందులో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కాకపోతే నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళానండి. అక్కడ పెద్ద పెద్దోళ్ళు అంటే డబ్బున్నోళ్లే అంత గుమ్మాల మీద చెట్ల దగ్గర పుట్ల దగ్గర కూర్చొని కార్లు పైకి వస్తుంటే కాపలా కాస్తున్నారండి. అది చూసి తట్టుకోలేక మనము
మన ట్రెండ్ అనే ట్రెండ్ ఎక్కడికి పోతుంది, మన పరిపక్వత ఎక్కడికి పోతుందని చెప్దామని ఈ వీడియో చేశానండి. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరిలో జ్ఞానోదయం కలిగేలా చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్.